హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్న రెసిపీ వచ్చేసి చిట్టి అప్పాలండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం నేను ఎంత పిండి అయితే తీసుకుంటున్నానో, ఎంత రవ్వ అయితే తీసుకుంటున్నానో దాన్ని బట్టే బెల్లం అనేది తీసుకుంటున్నాను అనమాట. 1.5 గ్లాసు బెల్లం అయితే తీసుకుంటున్నానండి, తురిమేసిన బెల్లం. ముందుగా ఇది పొయ్యి మీద పెట్టేసుకుని బెల్లం కరిగేలోపు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి. అది ఏంటో చూద్దామండి. ముందుగా ఈ 1.5 గ్లాసు బెల్లం వేసేసి, తురిమిన బెల్లం, అలాగే 1.5 వాటర్ కూడా, ఈక్వల్ క్వాంటిటీ వాటర్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసి మనం రవ్వ కలిపి పెట్టుకుందామండి. ఇక్కడ నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్, అందులో హాఫ్ గ్లాస్ వరకు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నానండి. దీన్ని వేసుకున్నాను. దీని ప్లేస్లో బియ్య పిండి కూడా తీసుకోవచ్చు, అదొక టేస్ట్ వస్తుందండి. నేను ఇక్కడ బియ్య పిండి కాకుండా గోధుమ పిండి తీసుకున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనం వేసేటప్పుడు వేరేగా ఉండలు కట్టకుండా ఉంటుంది. రెండు మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత యాలకులు కూడా దంచుకొని వేసుకోవాలండి. అవి కూడా వేసేసుకున్న తర్వాత జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి, పాకం ఏవి రావసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్నటువంటి బొంబాయి రవ్వ గోధుమ పిండి మిక్సర్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. మీరు ఇదే ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అండి. 1 కప్ వచ్చేసి రవ్వ తీసుకోవాలి, అందులో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ వచ్చేసి గోధుమ పిండి తీసుకుంటే చక్కగా వస్తాయి. ఇలా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఎప్పటిదాకా మనం మిక్స్ చేయాల్సి ఉంటుందంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి అది దగ్గర పడే వరకు ఒక ఉండకట్టాలన్నమాట. ఇలా కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం అనేది మెజర్ చేసుకుని తీసుకోవడం వల్ల తీపి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అలాగే కొంచెం నెయ్యి కూడా అప్లై చేసేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకుని ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని చిన్నగా, నేను చిన్న సైజులో చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి చిట్టి అప్పాల్లాగా చేస్తున్నాను. లేదు మీరు పెద్ద అప్పాలు చేసుకోవాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో, మీకు నచ్చిన సైజులో చేసుకొని ఆ అప్పాల షేప్లో చిన్న బాల్లో చేసి ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా రెడీ అయిపోతాయి. ఇలా వీటిని అన్నిటినీ చక్కగా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటొకటి వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసేయకూడదండి. ఒకటి వేసి 1 సెకండ్ గ్యాప్ ఇచ్చి అది ఫ్రై అయ్యి పైకి వచ్చాక అప్పుడు మిగతావన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి అతుక్కోకుండా ఉంటాయి, తీసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయండి. అన్నీ ఒకటేసారి మీరు వేసేస్తే విరిగిపోయినట్టుగా అయిపోతాయి. అవి ఆయిల్లో ఒకటి తర్వాత ఒకటి వేయడం వల్ల మనకి చక్కగా తేలుతూ బ్రేక్ అవ్వకుండా చక్కగా వచ్చేస్తాయండి. ఇలా అన్నిటినీ చేసేసుకున్నాక ప్లేట్లోకి తీసుకుంటే మనకి తీసేటప్పుడు మెత్తగా ఉంటాయండి. చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతాయి ఆటోమేటిక్గా ఇవి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని చిట్టి అప్పాలు రెడీ.